విక్రమసింహుడు, బహుశ్రుతుడు ఇద్దరు కలిసి పురుషద్వేష్ని జలక్రీడలాడే సరోవరానికి వస్తారు. ఇంతలో వాళ్ళకి పురుషద్వేష్ని జలక్రీడ కోసం వస్తోంది. సమీపంలో ఉన్న పురుషులు వెంటనే దూరంగా వెళ్ళిపోవాలి. తెలిసిగాని తెలియకగాని ఆమె కంటపడితే కఠినంగా శిక్షించబడతారు అనే చాటింపు వినిపించింది. ఇది విన్న విక్రమసింహుడు మరియు బహుశ్రుతుడు ఆ విలాసవతిని చూడాలనే కుతూహలంతో తటాక తీరంలో దట్టంగా అల్లుకున్న ఒక చెట్టు పైన కొమ్మ ఎక్కి దాక్కున్నారు. అయితే స్నానం చేసే సమయం కావడంతో విక్రమసింహుడు మాత్రమే చెట్టుపై ఉండి చూడాలని నిశ్చయించుకోగా బహుశ్రుతుడు మాత్రం కిందనే ఉండిపోయాడు. కొద్దిసేపటికే స్త్రీలు మోసుకొస్తున్న పల్లకీలో అంగరక్షక శ్రేణి మరియు చెలికత్తెలతో కలిసి ఒక అద్భుతమైన సౌందర్య రాశి అక్కడికి చేరుకుంది. ఆ ప్రదేశం అరణ్య మధ్యం కావడం, ముందే చాటింపు వేయడం వల్ల అక్కడ పురుషులెవరూ లేరు అనే ధీమాతో ఆమె నిస్సంకోచంగా తన వస్త్రాలను విడిచి ఆ సరస్సులోని కలువపూల మధ్య క్రీడలకు సిద్ధమైంది. ఆమె చెలికత్తెలతో కలిసి వింత వింత ఈదులాటలతో అలరించసాగింది. ఒకసారి నిలువుగాను, ఒకసారి ఏటవాలుగాను, మరికొంతసేపు బోర్లాగాను ఈదుతూ ఆమె పరవశించిపోయింది. ఆమె వెల్లికిలా నీటిపై తేలుతూ ఈదుతున్నప్పుడు ఆమె వృక్షోజాలు నీటిపై విచ్చుకుంటున్న కలువ మొగ్గల్లా మెరుస్తూ వాటితో పోటీ పడుతున్నట్లు అనిపించాయి. ఆమెను అనుసరిస్తూ చెలికత్తెలు కూడా వెల్లకిలా ఈదసాగారు. ఈ దృశ్యం ఎలా ఉందంటే అక్కడి కలువ మొగ్గలేవో, ఈ సుందరీమణుల వృక్షోజాలేవో గుర్తుపట్టలేనంతగా ఆ జలమంతా కాంతివంతమైంది. సూర్యకిరణాలు నీటి బిందువులపై పడి ప్రతిఫలిస్తుంటే ఆ రమణీమణుల సౌందర్యం పురుషులనే కాక స్త్రీలను కూడా మోహపెట్టేలా ఉంది. ప్రత్యక్షంగా ఆమె రూప సౌందర్యాన్ని చూసిన విక్రముడు తన జన్మ ధన్యమైందని భావించాడు. అప్పుడు చెట్టుకు సమీపంలో ఉన్న ఇద్దరు మహిళా భట్లు తమలో తాము ఇలా మాట్లాడుకోవడం వారి చెవున పడింది. ఇంతటి సౌందర్యవతి అయిన మన యువరాణి అడవి కాచిన వెన్నల్లా ఇంత యవ్వనాన్ని ఇలా వృధా చేసుకుంటోంది. పురుషులంటే ఎందుకంత ద్వేషమో ఎన్నిసార్లు అడిగినా చెప్పటం లేదు. సరిగ్గా అదే సమయంలో సరస్సులో ఉన్న చెలికత్తెలు కూడా ఆమెను ఆట పట్టిస్తూ, ఏమిటమ్మా ఈ వింత, మన ఈ యవ్వనం విలాసాలు ఎవరికోసం? లోక విరుద్ధంగా పురుషులపై నీకంత ద్వేషం ఎందుకు? మన తండ్రులు సోదరులు పురుషులు కారా అని ప్రశ్నించారు. అందుకు ఆ పురుషద్వేషిని గంభీరంగా, నాకు అందరూ ఒక్కటే, నాకు జ్ఞానం వచ్చిన నాటి నుండి నా తండ్రి ముఖం కూడా నేను చూడలేదు అని సమాధానం ఇచ్చింది. ఈ రోజు మాకా కారణం చెప్పి తీరాలి. అంతటి వైముఖ్యం కలగడానికి కారణం ఏమిటో చెప్పకపోతే మాపై ఒట్టు అని చెలికత్తెలు పట్టుబట్టగా ఆమె తన కథను ఇలా చెప్పడం ప్రారంభించింది. నాకు పూర్వజన్మ స్మృతి ఉంది. నేను గతంలో ఒక రత్నవర్తకుని కూతుర్ని. నేను నా తండ్రికి ఎంతో కాలం వేచి ఉండగా కలిగిన ఏకైక సంతానాన్ని. నా పేరు రత్నాంగి. నా తండ్రి నన్ను అత్యంత గారాబంగా పెంచి యవ్వనం రాగానే కాంతివర్మ అనే వైశ్య కుమారుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్ళైన కొద్ది కాలానికే నేను అత్తవారింటికి కాపురానికి వెళ్ళాను. నా భర్త కుటుంబం, వారి సంప్రదాయాలు అన్నీ ఎంతో ఉన్నతమైనవే. కానీ సావాస దోషం వల్లనో లేక విధి ప్రేరణ వల్లనో అతడు జూదానికి బానిస అయ్యాడు. దుష్ట సావాసులతో కాలం గడుపుతూ పిత్రార్జితం అంతా ఖర్చు చేయసాగాడు. నేను చేసిన హితబోధలన్నీ అతని పట్ల బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇంట్లో ఉన్న ధనమంతా అతని వ్యసనాలకే ఆహుతి కాగా జూదంలో అప్పుల పాలై జూదరులు అతన్ని నిర్బంధించినప్పుడు నా నగలు అమ్మి మరీ విడిపించాను. అయినా అతనికి కృతజ్ఞత కలగలేదు. అక్కడితో ఆగక మా తండ్రి నాకు అరణంగా ఇచ్చిన ధనాన్ని కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. అప్పులు చేసి మరీ ఆడేవాడు. చివరికి తిండికి బట్టకు కూడా మొహం వాచవలసిన దుస్థితి వచ్చింది. అప్పులవారు నిత్యం వేధిస్తుంటే చూడలేక అతన్ని వెంటబెట్టుకుని నా పుట్టింటికి వెళ్ళాను. మా హీనస్థితి తెలియని నా తండ్రి మా ఇద్దరిని ఎంతో గౌరవంగా చూశాడు. నాన్నగారు, మీ అల్లుడి సిరి సంపదలు మీకు తెలియనివి కావు. కొన్ని రోజుల క్రితమే లక్షల విలువ చేసే సరుకుతో విదేశాలకు ఓడను పంపించాము. అది ఇంకా తిరిగి రాలేదు. ప్రస్తుతం ఇక్కడ కొన్ని సరుకులు కొనవలసి ఉంది. కొంత సొమ్ము బదులుగా ఇస్తే త్వరలోనే వడ్డీతో సహా తీర్చేస్తాము అని మేమిద్దరం కలిసి అసత్యం చెప్పాము. తన సొత్తును అనుభవించడానికి తన కుమార్తె తప్ప ఇతరులు ఎవరున్నారు అని భావించి తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదంటూ మా తండ్రి నాకు అధిక మొత్తంలో ధనమిచ్చాడు. ఆ ధనంతో మేము తిరిగి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాము. అంతవరకు చేసిన రుణాలన్నీ తీర్చేసి ఇకపై జూదం జోలికి పోరాదని ప్రమాణం చేపించుకున్నాను.
భద్రత కోసం కొంత సొమ్ము నా దగ్గరే ఉంచుకున్నాను. ఆ సొమ్ము నేను అతడికి ఇవ్వనని భావించి ఒకరోజు మేమిద్దరం విహారానికి వెళ్ళి వస్తుండగా నన్ను ఒక పాడుబడిన నూతిలోకి తోసేసి ఆ ధనాన్ని పట్టుకుపోయాడు. ఆ అగాధంలో పడిపోతుంటే దైవవశాత్తు ఒక మర్రి కొమ్మ నాకు దొరికింది. దాని ఆధారంతో నీటిలో మునిగి మునగకుండా సహాయం కోసం ఆర్తనాదాలు చేయసాగాను. అదృష్టవశాత్తు ఆ దారిన వెళ్తున్న బాటసారులు నా అరుపులు విని కర్రలు తాడు లోపలికి దింపి నన్ను బయటకు తీసుకొచ్చారు. నా దీన పరిస్థితిని చూసి వారు నన్ను తీసుకెళ్లి మా తండ్రి గారికి అప్పగించారు. నా తండ్రి విపరీతమైన ఆవేదనతో అసలేం జరిగింది అని నన్ను ప్రశ్నించాడు. ఏమని చెప్పను? నిజం చెప్తే నా కాపురాన్ని వీధిన పడేసినట్లు అవుతుందని, దొంగలు నా సొత్తంతా దోచుకొని మీ అల్లుణ్ణి తరిమేసి నన్ను నూతిలో తోసేశారు అని అబద్ధం చెప్పాను. కొన్నాళ్ళు పుట్టింట్లో ఉన్న తరువాత నా భర్త దగ్గరకు వెళ్తానంటే నా తండ్రి మళ్ళీ కొంత ధనం ఇచ్చి పంపాడు. ఇంటి ముందు పల్లకీ దిగుతుంటే నన్ను చూసిన నా భర్త దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నేను మారు మాట్లాడకుండా అంతటి దుర్మార్గుడిలోనైనా మార్పు వస్తుందేమో అని అతడికి నమస్కరించి ఇంట్లోకి వెళ్ళాను. లోపల చూస్తే ఇల్లంతా ఖాళీ. నన్ను వంచించి తెచ్చుకున్న ధనమంతా జూదగాళ్ల పరం చేశాడు. అతడిలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని నేను ఎదురుచూడసాగాను. పుట్టింటి నుంచి మళ్ళీ బాగా సొమ్ము తెచ్చాను అని ఊహించి ఆ ధనం అతడికి ఇవ్వడం లేదనే కోపంతో ఒకనాటి రాత్రి నా గొంతు నులిమి నన్ను చంపేశాడు. అదృష్టవశాత్తు ఆ పూర్వజన్మ జ్ఞానంతో నేను ఇప్పుడు ఇటువంటి ఉత్కృష్టమైన జన్మను ఎత్తాను. మగజాతి అంటేనే దుర్మార్గులు, వంచకులు. ఇంకెప్పుడైనా మీరు నా ముందు పురుషుల ప్రస్తావన తెచ్చారో జాగ్రత్త, మిమ్మల్ని తీవ్రంగా శిక్షిస్తాను అని తన పూర్వజన్మ గాథను వివరించింది. కేవలం చిత్రపటాన్ని చూసి మోహించిన విక్రమసింహుడు నిజంగా ఆ సౌందర్యరాశిని జలక్రీలలాడుతూ నగ్నంగా చూసేసరికి మనసు నిలుపుకోలేకపోయాడు. గబగబా చెట్టు దిగి వచ్చి కిందనున్న మంత్రి కుమారుడితో, విన్నావా బహుశ్రుత, ఆమెకు పురుషులపై ద్వేషం కలగడానికి గల కారణం ఏది ఏమైనా సరే ఆమెను ఎలాగైనా నా దానిగా చేసుకుని తీరాలి అన్నాడు. ఆ సాయంత్రానికి పురుషద్వేషిని నివసించే ఊరు చేరుకున్నారు. ఒక పూటకూళ్ళమ్మ ఇంట్లో బస చేసి ఆమె ద్వారా పురుషద్వేషిని గురించిన విశేషాలు తెలుసుకున్నారు. తమ వద్దనున్న మణిమాణిక్యాలను వెచ్చించి ఆ నగర శివార్లలో ఒక విశాలమైన ఖాళీ స్థలాన్ని కొన్నారు. అక్కడ ఆ పట్టణానికి దీటైన ఒక సరికొత్త నగరాన్ని నిర్మింపజేశారు. అందులో ఒక కోటను కట్టించి ఆ నగరంలో నివసించడానికి వచ్చిన ప్రజలకు ఉచితంగా ఇళ్లను కూడా ఇచ్చారు. విక్రమసింహుడికి వనితాద్వేషి అని పేరు పెట్టబడింది. ఆ పురానికి అతడే రాజు. సైన్యంతో సహా సమస్త రాచ చిహ్నాలతో ఆ ప్రజలను పాలించసాగాడు. ప్రజలకు పన్నుల భయం లేదు. వర్తక వ్యాపారాలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. క్రమంగా అది కేవలం అలంకారప్రాయమైన రాజ్యంలా కాకుండా కలకలలాడే నిజమైన సామ్రాజ్యంలా విరాజిల్లసాగింది. ఆ పురాన్ని ఏలే వనితాద్వేషి ప్రతిరోజు ఉదయాన్నే కేలీ సరోవరానికి వెళ్తాడని, ఆ సమయంలో స్త్రీలు ఎవరూ బయటకు రాకూడదని, వస్తే శిక్ష తప్పదని ప్రకటనలో రాయించి పురుషద్వేషిని ఉండే పట్టణంలో కూడా అంటించారు. సరిగ్గా ఆమె బయలుదేరే సమయం చూసుకుని వనితాదేశి సేనలు స్త్రీలు దూరంగా వెళ్ళాలి అంటూ హడావుడి చేసేవారు. పఠింపు విన్న పురుషద్వేషిని కొంతకాలం వేరే దారిలో వెళ్ళేది. కాని ఎటు వెళ్ళినా వనితాద్వేషి పురపు సరిహద్దులు తగలకుండా ఉండేవి కావు. ఒకే సమయానికి రెండు చోట్ల స్త్రీలు రాకూడదు, పురుషులు రాకూడదు అని పోటాపోటీ చాటింపులు వినిపించేసరికి ప్రజలు తాము ఇబ్బందులు పడలేమని మొరపెట్టుకున్నారు. అప్పుడు పురుషద్వేషిని తండ్రి వనితాద్వేషికి ఒక ఆహ్వాన పత్రం పంపాడు. అందుకు అందిన సమాధానం ఈ విధంగా ఉంది: మా వనితాద్వేషి మహారాజు గారికి మీ ఆహ్వానం అందింది. అందుకు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మా ప్రభువుల వృత్తాంతం మీకు తెలిసిందే కదా. మేము వచ్చే దారిలో స్త్రీలు ఉండరాదు, సభాభవనంలో కూడా స్త్రీలు ఉండరాదు. ఆ ఏర్పాటు చేసి మాకు తెలియచేయగలరు అని మంత్రి జవాబు రాశాడు. అంతేకాక బహుశ్రుతుడు విక్రమసింహునికి కొన్ని రహస్య తంత్రాలు బోధించాడు. ఆ వింతను చూడడానికి ఎక్కడెక్కడి వారో వచ్చారు. స్త్రీలను ద్వేషించే పురుషులు కూడా ఉంటారా అని కుతూహలంతో పురుషద్వేషిని కూడా ఒక రహస్య ప్రదేశంలో వచ్చి కూర్చుంది. రాజుగారి ఆదేశం ప్రకారం ఆ దేశపు మంత్రి
వనితాద్వేషి మంత్రి అయిన బహశ్రుతుణ్ణి, ఆర్య, స్త్రీ జాతిపై మీ ప్రభువుకు ఎందుకు ఇంత పగ అని మర్యాదగా అడిగాడు. విక్రమసింహుడు స్త్రీ ప్రస్తావన రాగానే ముందే అనుకున్నట్లుగా చెవులు మూసుకున్నాడు. బహశ్రుతుడు అతడిని శాంతిపరుస్తున్నట్లుగా నటిస్తూ, మా రాజు స్త్రీ ప్రసంగం సహించరు. ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పలేదు, కానీ ఇంతమంది అడుగుతుంటే చెప్పకపోవడం భావ్యం కాదు అని రాజువైపు తిరిగి, దేవ, పెద్దలు అడిగినప్పుడు రహస్యాన్నైనా చెప్పక తప్పదు. వీరు మీ వ్రతానికి కారణం అడుగుతున్నారే తప్ప వ్రతం మానుకోమనడం లేదు. దయచేసి సెలవియ్యండి అని భయం నటిస్తూ అన్నాడు. విక్రమసింహుడు తప్పదన్నట్లుగా ఇలా చెప్పసాగాడు. నేను చెప్పేది వింటే నా ద్వేషం సరైనదే అంటారు. పూర్వజన్మలో నేనొక వర్తకునికి పుత్రుడిని. రూపానికి ఆశపడి రత్నాంగి అనే కన్యను వివాహం చేసుకున్నాను. కానీ ఆమె రూపమే నా దుఃఖానికి కారణం అయింది. ఎన్ని నీతులు చెప్పినా తన దుర్గుణాలను మానలేదు. దానికి ఇంటి పెత్తనంపై మోజు ఎక్కువ. ఏది ముఖ్యమో తెలియక అనవసరమైన ఖర్చులు చేసి నన్ను అప్పులపాలు చేసింది. చివరకు ఒక రోజు పుట్టింటికి వెళ్తానంటే అపకీర్తి భయంతో నేను కూడా వెంట వెళ్ళాను. దారిలో నేను ఒక నూతిలోకి తొంగి చూస్తుండగా అది నన్ను లోపలికి తోసేసింది. ఒక చిన్న మర్రికొమ్మ సహాయంతో ప్రాణాలు నిలుపుకోగా ఎవరో పుణ్యాత్ములు రక్షించి నన్ను అత్తవారింటికి చేర్చారు. నన్ను చూసి అది ఆశ్చర్యపోయినా నేనేమీ జరగనట్లుగానే పలకరించాను. అయినా విశ్వాసం లేని కృతజ్ఞురాలు. ఒకరోజు నేను నిద్రిస్తుండగా నా గొంతు కోసి చంపేసింది. నేను నీతిగా బతికినవాణ్ణి కాబట్టి ఈ జన్మలో రాజుగా పుట్టాను. ఆ జన్మలో స్త్రీ వల్ల పడ్డ పాట్లు తలుచుకునే వనితాద్వేషిగా మారాను అని ముగించాడు. ఆ మాటలు వింటున్న పురుషద్వేషిని కోపంతో ఊగిపోతూ, ఇది నా కథనే తిప్పి చెప్తున్నట్లుగా ఉంది. ఆ పాపం చేసింది నువ్వే, ఇక చాలించు అని గద్దించింది. అప్పుడు విక్రమసింహుడు ఏమాత్రం తొనక్కుండా, ఓహో రత్నాంగి, మళ్ళీ ఈ జన్మలోనూ తటస్థించావా? నేను ద్వేషించిన స్త్రీనే మళ్ళీ ఎదురు కావడం పూర్వజన్మ బంధం కాక మరేమిటి? గద్దించినంత మాత్రాన నువ్వు అమాయకురాలివి అయిపోతావా? పురుషుడు ఇలాంటి పనులు చేయడు. స్త్రీలకే ఇలాంటి సాహసాలు ఉంటాయని గ్రంథాలు చెబుతున్నాయి అన్నాడు. అందుకామె బొంకే వాళ్ళకి సాక్ష్యాలు దొరకవా? నేరం దాగుతుందా అని వాదించింది. గడుసు మాటలు చాలు, నీ మాటలకు మోసపోయేవారు ఇక్కడ లేరు. నేరం ఒప్పుకో అని విక్రమసింహుడు అన్నాడు. ఇద్దరు అలా పోట్లాడుకుంటుంటే, ఓహో, వీరిది జన్మజన్మల బంధంలా ఉందే, ఇది ఆలుమగల తగువు, ఇందులో మనం దూరకూడదు, మధ్యలో దూరితే మనమే వెర్రివాళ్ళం అవుతాం అని సభాసదులు వినోదంగా చూడసాగారు. బహుశ్రుతుడు నవ్వి, ఓహో, మీ ఇద్దరి వ్రతాలు బావున్నాయి, పోట్లాట ఆపి అసలు కారణం చెప్పండి అన్నాడు. పురుషద్వేషిని సభలో, పూర్వజన్మలో ఇతడే నా మొగుడు అనింది. తాను చేసిన నేరాలన్నీ నాపై నెట్టి అబద్ధాలు చెప్తున్నాడు. రత్నాంగిని నేనే. నిద్రపోతుంటే నా గొంతు పిసికి చంపింది అతడే. అందుకే నేను ఈ వ్రతం పట్టాను అంది. ఆర్యులారా, ఈమె మాటలు నమ్మకండి. నన్ను చంపింది ఈమెనే అన్నాడు విక్రమసింహుడు. ఇద్దరు భార్యాభర్తలమని గత జన్మలో కలిసి ఉన్నామని వారే ఒప్పుకున్నాక ఎవరూ ఏమి మాట్లాడలేకపోయారు. అప్పుడు బహుశ్రుతుడు, వారిద్దరూ పూర్వజన్మ దంపతులని తేలిపోయింది. భగవంతుడు వీళ్ళని మళ్ళీ ఒకే చోట చేర్చాడు కాబట్టి పాత పగలు మరచి ఈ జన్మను సద్వినియోగం చేసుకోవడమే మేలు అన్నాడు. భార్యాభర్తలను కలపడం కంటే మంచి పని ఏముంటుంది అని అక్కడి మంత్రి కూడా మద్దతు తెలపడంతో సభ అంతా అంగీకరించింది. విక్రమసింహుని చూడగానే అనురాగం కలిగిన రాజకుమారి తనకు సమ్మతమే అని అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఇంతమంది ఇచ్చిన తీర్పును గౌరవించడం రాజధర్మం, నాకు సమ్మతమే అన్నాడు విక్రమసింహుడు. ఆ ప్రకారం వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కూతురి పెళ్లి జరగడంతో ఆ తండ్రి కూడా ఎంతో సంతోషించాడు. ఇది గోపాల, ఈ చిత్రపటం వెనుక ఉన్న కథ అంటూ మనుసిద్ధుడు ముగించాడు. శిష్యుడు వెంటరాగా ఆ యతేంద్రుడు 8వ మజిలీకి చేరుకున్నాడు.